సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని కేవలం ఎలక్షన్ వరకే ఆపారు. రేపొద్దున ఎలక్షన్ అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చేస్తే 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోతే రేపొద్దున చంద్రబాబు నాయుడు పవన్లో కళ్యాణ్ ఆపగలరా? అపాయింట్మెంట్ ఇస్తారా? రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆపగలరా? అంటే రాష్ట్రంలో నువ్వు డెవలప్మెంట్ చేయకపోగా రాష్ట్రంలోని ఇన్స్టిట్యూషన్స్ తీసుకెళ్ళి అంబానీకి అమ్మేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ యొక్క భవితవ్యాన్ని తొంగలో తొక్కేసి రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయకుండా ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ ఇన్వైటింగ్ బీజేపీ ఇంటూ అవర్ ఆంధ్ర పాలిటిక్స్? ఈ పాలిటిక్స్ జరిగే కంటే జగన్మోహన్ రెడ్డి లాంటి డిస్ట్రక్షన్ చేసేటువంటి వ్యక్తిని ఇంకొంతకాలం భరించవచ్చు. సో ఇఫ్ నాట్ బీజేపీ విత్ టీడీపీ యాక్సెప్టబుల్. అప్పుడు బాబు గారు జగన్ గారి కంటే బెటర్, ఫార్ బెటర్ బికాస్ చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడిన చంద్రబాబు నాయుడు దగ్గర ఆప్షన్ లేదు, పవర్ లేదు. బికాస్ ఖచ్చితంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో, నారా లోకేష్ విషయంలో నేను ఆయన్ని విమర్శిస్తాను, కానీ నారా చంద్రబాబు నాయుడు విషయంలో పర్సనల్గా అడ్మినిస్ట్రేటర్ అనే విషయంలో మాత్రం నాకు ఆయన చాలా ఇన్స్పిరేషన్. కష్టపడతాడు. కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నంత మాత్రాన నాలో తప్పులు లేవా? అన్నీ ఉంటాయి, అన్నీ కరెక్ట్ ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో కొంత అడ్మినిస్ట్రేటర్గా రాష్ట్రం పట్ల కొంత కమిట్మెంట్ ఉంది. హైదరాబాద్ లాంటి సిటీస్ని, విజయవాడ లాంటి సిటీస్ చేస్తున్నారు. కానీ ఈ పక్కన ఉన్న క్వార్టరీ ఉందే, వీళ్ళు చేయనీరు. ఇప్పుడు నాయకుడు అనేవాడు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి. నరసింహరావు గారు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నారాయణ ఎక్కడున్నాడు 5 సంవత్సరాలు? కట్టా శ్రీనివాసరావు ఎక్కడున్నాడు? పత్తిపాటి పుల్లారావు ఎక్కడున్నాడు? వీళ్ళందరూ రాష్ట్రంలో ఎక్కడున్నారు సార్? ఈ రోజున వీళ్ళందరూ పెట్టుబడులు పెడుతున్నారని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చావు కదా. ఒక ప్రతిపక్షంలో ఉండి పనిచేయరు ఇలాంటి వాళ్ళందరూ రేపొద్దున అధికారం రాగానే వీళ్ళందరూ కూడా బెల్లం చుట్టూ ఏకలాగా చేరి మళ్ళీ రాష్ట్రాన్ని స్క్వీజ్ చేస్తారు బ్లడ్ని. సో నేను నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ లేని చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేస్తాను. నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ లేని, సో ఇంపాసిబుల్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నా. పాసిబుల్ అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఇంపాసిబుల్ కాబట్టి. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేని, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ లేని చంద్రబాబు నాయుడు పరిపాలన నేను యాక్సెప్ట్ చేస్తాను వ్యక్తిగతంగా. లేదు ఇఫ్ నాట్ వీళ్ళు ముగ్గురు కలిశారు అంటే జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, గట్ క్లారిటీ అంతే. ఓకే, క్లోజ్ చేస్తూ కొన్ని విమర్శలు ఉన్నాయి మీ పైన. చెప్పండి. ఇప్పుడు దాకా చేసిందంతా అయ్యే కదా. ప్రశ్నించిన గొంతులు కనపడకుండా పోయాయి. 5 ఏళ్లుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గొంతులు ఎక్కడా జనం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. మీరు కానీ బాధితుడిగా ఉండి ప్రశ్నిస్తూ అంతో ఇంతో వచ్చినారు జడ్జి రామకృష్ణ గారు కానీ, ఇంకా కొంత అమరావతికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్న ఇంకొంతమంది కానీ కనపడకుండా పోయారు. మీ మాట ఎక్కడ వినపడట్లా ఎలక్షన్లో. అంటే రాజకీయం వేరు, ఉద్యమం వేరు నరసింహరావు గారు. ప్రశ్నించే వాళ్ళు రాజకీయం నేర్చుకోకపోతే ఎట్లాగే అవుద్ది. అర్థమైందా? ప్రశ్నించే వాళ్ళు ఎందుకు కనిపించడం లేదు జడా శ్రావణ్ కుమార్ గారు లాంటి అనే పదాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి. మీరు కనపడుతున్నారు, ఓకే సారీ, బట్ ఆ ఫ్రేమ్లో ఎందుకంటే నేను చాలా తెలివిగల పొలిటీషియన్ని. నేను 2019లోనే ఆ ప్లాట్ఫామ్ని ఎంతవరకు వాడుకోవాలో నాకు ఒక క్లారిటీ ఉంది. ఎప్పుడు పార్టీ పెట్టాలో నాకు ఒక క్లారిటీ ఉంది. సో మీరు వాళ్ళ కంట్రోల్ లేరు, గేమ్ వాళ్ళు ఆడుతూ అనుకున్నారు కానీ గేమ్ మీరే ఆడుతున్నారు. ఓకే, నేను ఎప్పుడు బయటకు రావాలో నాకు ఒక క్లారిటీ ఉంది. ఓకే, బయటకు వచ్చి ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది. నేను బయటకు వస్తే ఏం చేయబోతే ఏం జరుగుతుందో నాకు ఒక క్లారిటీ ఉంది. ఏం చేయబోతే ఏం చేసి ఏం అవ్వాలో ఒక క్లారిటీ ఉంది. నాకు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంది. సో ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్. ఓకే ఓకే, ఈ రోజు నాతో నన్ను నమ్మి 175 కాన్స్టిట్యుయెన్సీల అభ్యర్థుల పోటీలో ఉన్నారంటేనే మీరు నన్ను డెఫినెట్గా అప్రిషియేట్. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 175 చోటు నిలబెట్టలేకపోయాడు. మీరు 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడవుతాడో డిసైడ్ చేసేది నేనే. 50 మంది ఎమ్మెల్యేల విజయాపజయాలను టార్గెట్ చేసేయగలిగిన శ్రవణ్ కుమార్. కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో 1000-2000 ఓట్లు వస్తే 100 మంది 50 మంది ఓడిపోయిన పరిస్థితుల్లో రేపు శ్రవణ్ కుమార్ కొట్టబోయే దెబ్బకి పీఠాలు కదిలిపోతాయి. మీరు అనుకుంటున్నారు తెలంగాణలో లోక్సత్తా చూసాం లాస్ట్ టైం. నేను చెప్తున్నాను నరసింహరావు గారు, నేను ఒక శ్రవణ్ కుమార్ గా ఛాలెంజ్ చేస్తున్నా. 2024లో 50 మంది ఎమ్మెల్యేలు ఓటమి గెలుపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శ్రవణ్ కుమార్ ఖచ్చితంగా నువ్వా నేనా అని టగ్ ఆఫ్ వార్ జరుగుతున్న పోరాటంలో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా డిసైడ్ చేసే అవకాశం నాకు రావచ్చు. ఐ కెనాట్ సే ఏం జరుగుతుందో నేను చెప్పలేను. బట్
ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ 50 మంది ఎమ్మెల్యేలను ఓడించగలను, తద్వారా గెలిపించగలను. సో అదే కాన్ఫిడెన్స్తో మీరు చెప్పగలరా నారా లోకేష్ అసెంబ్లీకి రాడు అని? నారా లోకేష్ని అసెంబ్లీకి రానియకుండా చేయాలి అనేది నా టార్గెట్ నరసింహరావు గారు. నేను ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలియదు. ఈ 40 రోజులు నేను చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడేదో కూర్చొని ఓ ఆంబూమ్ బుష్ అనేటువంటి వ్యక్తిని కాదు. ప్రాక్టికల్ నిరంతరం ప్రజల్లో ఉండాలి. నేను ఈ 40 రోజులు ప్రజల దగ్గర కనెక్ట్ అయ్యి, ప్రజలతో మమేకం అయ్యి, వాళ్ళకి వాస్తవాలు చెప్పి, అమ్మా ఇది ఒక ఆల్టర్నేటివ్ కోసం వచ్చాను, ఈ దుర్మార్గులు ఓటేద్దని చెబితే ప్రజలు నన్ను ఎంతవరకు నమ్ముతారో చూసి, కానీ నా టార్గెట్ మాత్రం, నా టార్గెట్ ఇది, నేను ఎంతవరకు రీచ్ అవుతాననేది ప్రజల మీద ఆధారపడి, ప్రజలు ఆశీర్వదించే దాని మీద. సో రేపొద్దున 50 మంది ఎమ్మెల్యేల విజయ అవకాశాలు నేను దెబ్బతీయగలిగినప్పుడు నేను ఒక పాయింట్ ఫర్ డిస్కషన్లో ఉంటా. ఈ పాయింట్ ఫర్ డిస్కషన్లో ఉన్నదాన్ని మెల్లగా డెవలప్ చేసుకోవాలనేది నా కోరిక. అప్పుడే ఆబ్వియస్లీ ఆ రెండు కూటములు కన్సిడర్ చేయాల్సిందే, మీ వైపు చూడాల్సిందే, ఆ రెండు పార్టీల్లో ఉన్న నాయకత్వం కూడా మీ వైపు చూడాల్సిందే అనే ఒక ఆల్టర్నేటివ్, ఒక థాట్ ప్రాసెస్ కనపడుతుంది. నాకుంది. నేను 5 years ముందు ఇదే ఆలోచించుకున్నాను. ఈ రోజున రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి నరసింహరావు గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ ముందు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్లో ఒక 1.5 hour కూర్చొని బ్రాడ్కాస్టింగ్ ఇంటర్వ్యూ చేయగలిగిన కెపాసిటీలోకి శ్రవణ్ కుమార్ ఉన్నాడు అంటే నేను సక్సెస్ఫుల్ అని. నేను సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో 40 minutes 50 minutes రాజకీయమే ఉంది, ఉద్యమం లేదు. పాపం సోకాల్డ్ ఉద్యమకారులు కండవాలు వేసుకొని కొంతమంది, కండవాలు చుట్టుకొని కొంతమంది, వీళ్ళంతా పాపం ఆటలో అరటి పండులాగా ఎవరో చెప్తే వినాల్సిందే కదా అల్టిమేట్ గా. నరసింహరావు గారు